మన ఇండియా సివిక్ సెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే జపాన్ నుంచి నేర్చుకోవాలి. ఇండియాలో మనం రోడ్స్లో కూడా చెత్త పడేస్తాం, ఇంకా గుట్కా స్పిట్ చేస్తాము, పబ్లిక్ ప్లేసెస్లో కూడా లౌడ్గా మాట్లాడతాము. కానీ జపాన్లో ఉన్నంత పీపుల్ మనకు ఆపోజిట్. జపాన్లో అక్కడున్న టోక్యో స్ట్రీట్స్లో ఉన్న డస్ట్బిన్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. వాళ్ళు వెళ్లే లైన్లో డిస్ప్లే ఉంటుంది. ఇంకా రోడ్స్లో అయితే చాలా రేర్గా హార్న్ సౌండ్ వినిపిస్తుంది. 1600 సంవత్సరంలో జపాన్లో గోయిన్గుమి సిస్టమ్తో 5 హౌస్ హోల్డ్స్ని ఒక గ్రూప్లో పెట్టారు. ఒకవేళ ఒకరు ట్యాక్స్ పే చేయకపోతే రిమైనింగ్ 4 మెంబర్స్ కవర్ చేయాలి. ఒకవేళ ఒకరు క్రైమ్ చేస్తే ఆ ఫ్యామిలీలో ఉన్న 5 మెంబర్స్ కి కూడా పనిష్మెంట్ పడుతుంది. అందుకే అప్పట్లో రూల్ బ్రేక్ చేయాలంటే భయపడేవారు. దీనివల్ల జపాన్ లో మీకు కల్చర్ డెవలప్ అయింది. అదర్స్ ని డిస్టర్బ్ చేయకండి, అదర్స్ ని కేర్ చేయండి. 1945 తర్వాత స్కూల్స్ లో స్టూడెంట్స్ కి సివిక్ సెన్స్ నేర్పించడానికి ఫర్నిచర్, ఫ్లోర్స్ ఇంకా టాయిలెట్స్ క్లీన్ చేయడం కంపల్సరీ అని చెప్పారు. ఇంకా వాళ్ళ లంచ్ కూడా స్టూడెంట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చేవారు. జపాన్ సివిక్ సెన్స్ ఈ ప్రపంచాన్ని షాక్ చేస్తుంది. ఫిఫా వరల్డ్ కప్ లో జపనీస్ టీం మ్యాచ్ అయింది. దాని తర్వాత డ్రెస్సింగ్ రూమ్ ని క్లీన్ చేశారు. అక్కడున్న టవల్స్ ని నీట్ గా ఫోల్డ్ చేశారు. ట్యాంకీ అని కూడా కొన్ని నోట్స్ పెట్టిపోయారు. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కూడా స్టేడియం ని క్లీన్ చేశారు. మరి మన ఇండియా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఈ రోజు మిడ్ నైట్ నెల సపరేట్ చేసుకోండి.